ఈ విషయం మీకు తెలుసో లేదో నేనైతే చెప్దామని డిసైడ్ అయ్యాను. సో, వచ్చే సంవత్సరం మన మార్చ్‌లో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 2 పెద్ద సినిమాలు క్లాష్‌కి రాబోతున్నాయి. ఆ సినిమాలేంటంటే ఫస్టు 'ద పారడైస్' 'నాని' అన్న సినిమా. నెక్స్ట్ వచ్చేసి 'పెద్ది' 'రామ్ చరణ్' అన్న సినిమా. 'పారడైస్' వచ్చేసి మార్చ్ 26 రిలీజ్ అవుతుంది. 'పెద్ది' వచ్చి మార్చ్ 27 రిలీజ్ అవుతుంది. సో, ఫస్ట్ మనకైతే ఆ డేట్‌కి ఫస్ట్ డ్రాప్ చేసింది 'పారడైస్' వాళ్ళే. ఇప్పుడు 'పెద్ది' సినిమా వాళ్ళు ఆ డేట్‌కొస్తున్నారు 27కి. 'పారడైస్' ఏమో 26 వస్తున్నారు. 27థ్ అకేషన్ ఏంటంటే 'రామ్ చరణ్' అన్న బర్త్‌డే. సో, ఫ్యాన్స్‌కి అలా బుచ్చిబాబు ప్లాన్ చేశారు. సో, డైరెక్టర్ వచ్చేసి బుచ్చిబాబు గారు. నెక్స్ట్ మన 'పారడైస్' డైరెక్టర్ వచ్చేసి శ్రీకాంత్ వడేలా గారు. ఆయన మన 'దసరా' సినిమాని డైరెక్ట్ చేశారు. సో, ఇటు పక్క మన మ్యూజిక్ చూసుకుంటే 'పెద్దిలో' మ్యూజిక్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు. నెక్స్ట్ 'పారడైస్‌లో' మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ అన్న. సో, ఏ సినిమా పోస్ట్‌పోన్ అయిద్దో మనం ఇంకా చెప్పలేము. బట్ ఈగర్‌లీ వెయిటింగ్ రెండిటి కోసం. సో, 'పెద్ది' గ్లింప్స్ చూసారుగా అందరూ. అందరూ 'పెద్ది షాట్ లాగా ఆడాలి క్రికెట్' అని అంటారు. సో, ఇట్స్ నైస్. 'పెద్ది' కూడా బానే ఉంది. బావుంది. బానే ఉంది కాదు. ఇక నెక్స్ట్ వచ్చేసి 'పారడైస్' లాస్ట్ స్టేట్మెంట్. దాని గురించి మాట్లాడుకుంటే చాలా కాంట్రోవర్సీ అయింది 'నాని' విషయంలో. కానీ సూపర్ అసలు. 'నాని' అలాంటి క్యారెక్టర్ చేయడం రియల్లీ నైస్. సో, ఏ మూవీ వస్తదో వేచి చూడాలి. సో, ఇంకేమైనా అప్డేట్స్ రావచ్చు. చూద్దాం. అప్డేట్స్ వస్తే నేను ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను మీకు గూడా. థాంక్ యూ.